హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. కాంతా సినిమా ట్రైలర్ చూస్తారు కదా, ఎలా అనిపించింది? నాకైతే చాలా 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 ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్లీ దుల్కర్ సల్మాన్ అండ్ పీరియడ్ సినిమాస్, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. అండ్ భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి, సముద్రగని, ఈ క్యాస్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే ఈ సినిమా చుట్టూ కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. దిస్ మూవీ ఈజ్ లూజ్లీ బేస్డ్ ఆన్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ మిస్టర్ త్యాగరాజ్ భాగవతార్. యాక్చువల్లీ ఈయన తమిళ్ సినిమాలో ఫస్ట్ సూపర్ స్టార్. కాకపోతే ఇండస్ట్రీ అనేది మద్రాస్లోనే స్టార్ట్ అయింది కాబట్టి హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంట. మరి మన తెలుగు సినిమాకి ఎవరు? అన్డౌటెడ్లీ అన్నగారే, నందమూరి తారక రామారావు గారు ఈజ్ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఇన్ తెలుగు సినిమా. అప్పుడు దాకా సినిమాలో హీరోస్ ఉన్నారు, బట్ సూపర్ స్టార్ అనే పదాన్ని చూసింది మాత్రం ఎన్టీఆర్ గారే. ఓకే మనం డైవర్ట్ అయిపోతున్నాం. అసలు ఇండియాలో సినిమా ఎలా స్టార్ట్ అయింది? నాటక రంగం నుంచే కదా సినిమా రంగం స్టార్ట్ అయింది. సో మిస్టర్ ఎంకే త్యాగరాజ్ భగవతార్ కూడా నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చారు. అతను నాటకాలకి ప్రసిద్ధి అండ్ హీఈస్ ఎ ఫేమస్ సింగర్ ఆల్సో. దానితో పాటు హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అసలు ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అంటే, నార్మల్గా అతను ట్రైన్లో వస్తున్నాడని జనాలకి తెలిసింది అంటే సినిమా టికెట్లు తెగినంత ఈజీగా అంత ఎక్కువగా ప్లాట్ఫామ్ టికెట్లు తెగాయంట. ఆ లెవెల్లో క్రేజ్ ఉండేది. ఇప్పుడు మన స్టార్స్ చూస్తున్న క్రేజ్తో పోలిస్తే అది అసలు గాడ్ లెవెల్. అసలు ఈయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కాంతా అనే సినిమా తీశారని చెప్పి ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. అయితే జనరల్లీ ఏదైనా పీరియడ్ సినిమా వస్తుందంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజం. అండ్ టీజర్ చూసినప్పుడు నాకైతే అలాంటి లింక్ ఏది కనిపించలేదు, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఆ లింక్ స్ట్రాంగ్గా అనిపించింది. అయితే అసలు కాంతా సినిమాని బేస్ చేసుకున్న ఆ ఎపిసోడ్ ఏంటి? సో త్యాగరాజ్ భగవతార్ గారిని ఎంటీకే అంటారు. అప్పట్లో షార్ట్ ఫామ్స్తో పిలవడం సహజం కదా, ఎంజీఆర్, ఎన్టీఆర్ ఇలాగా ఎంటీకే అనేవాళ్ళు. సో మనం వీడియో మొత్తం ఎంటీకే అనే మాట్లాడుకున్నాం. ఈయన 1940s 1950s ఆ టైంలో సూపర్ స్టార్. సో ఆ టైంలో పెద్దగా టీవీ రంగం, మీడియా ఇదంతా లేదు. సో ప్రెస్, న్యూస్ పేపర్, ఏదైనా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలంటే వీళ్ళే కారణం. సో అప్పట్లో సినిమా తూతు అనే గాసిప్ న్యూస్ పేపర్ ఉండేది. ఆ న్యూస్ పేపర్లో సినిమా రంగానికి సంబంధించిన గాసిప్స్ మాత్రమే ఉండేవి. ఎలాంటి గాసిప్స్ అంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ తమ్నైల్స్లో చూస్తున్నాం కదా, తమ్నైల్కి మ్యాటర్కి సంబంధం లేకుండా ఉంటాయి కదా, అలాగే రియల్ లైఫ్కి సంబంధం లేకుండా చాలా స్పైసీ గాసిప్స్ని వీళ్ళైతే ఈ సినిమా తూతు అనే న్యూస్ పేపర్లో ప్రచురించేవాళ్ళు. అండ్ జనాలకి కూడా గాసిప్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సో దానివల్ల ఈ పేపర్ని చాలా ఎక్కువగా కొనేవాళ్ళు. తద్వారా ఆ ఫేక్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోయేది. దీనివల్ల ఆ టైంలో సినిమాల్లో ఉండేవాళ్ళు చాలా పెయిన్ అనుభవించేవాళ్ళు. అందుకే ఆ టైంలో సినిమా రంగాన్ని ఒక భూతంలా చూసేవాళ్ళు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా పాడైపోతారు. ఇలాంటి స్పెక్యులేషన్స్ రావడానికి ఇలాంటి పేపర్సే కారణం. మీరు గమనిస్తే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కాగడా శర్మ అనే ఒక అతని గురించి మాట్లాడుకుంటారు కదా. ఈ ఆర్టికల్ చూడు, కాగడ శర్మ రాశాడు ఒక ఆర్టికల్. కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట. సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు విసిరిన సవాల్, ఈ సవాల్ వారు స్వీకరిస్తారా? సో అందులో కూడా ఫ్యాన్ వార్స్ని సృష్టించడానికి లేదా ఇలాంటి గాసిప్స్ని సృష్టించడానికి కొన్ని మ్యాగజైన్స్ అయితే ఉంటాయి కదా, అలాంటిదే ఈ సినిమా తూతు అనే మ్యాగజైన్ కూడా. ఈ మ్యాగజైన్ని రన్ చేసేది లక్ష్మీకాంతన్ అనే పర్సన్ అనమాట. సో అందరి మీద న్యూస్ స్ప్రెడ్ చేసినట్టే ఈయన ఎంకేటీ మీద కూడా న్యూస్ స్ప్రెడ్ చేసేవారు. అండ్ అందరికన్నా కొంచెం ఎక్కువ స్పైస్ ఎంకేటీకే స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. బికాస్ ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్. ఆయనకి ఎంత సూపర్ స్టార్ అంటే, ఒకానొక స్టేజ్లో ఆయనది హరిదాస్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కంటిన్యూస్గా 3 సంవత్సరాలు థియేటర్లో ఆడింది. 3 దీపావళి చూసుకున్న ఆ సినిమాని వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి ఇప్పటికీ తమిళ సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది ఆ సినిమా. అండ్ అలాంటి ఆయన్ని తమిళ వాళ్ళు దేవుళ్ళ కొలిచేవాళ్ళు. అందుకే భగవతార్ అంటారు కదా. భగవతార్ అనేది నాకు తెలిసి ఆయన పేరు కాదు, అని తెలుగు భాషలో భగవంతుడు అంటాం కదా, అలా భగవతార్ అని పెట్టారు అనుకుంటున్నాను. న్యూస్ ఆర్టికల్స్లో కూడా ఎంకేటీ అని అన్నారు కానీ ఎంకేటీబీ అలా ఏం చెప్పలేదు. సో అలా అనుకుంటున్నాను నేను. ఓకే, గాడ్ లెవెల్ ఇమేజ్ ఉంది దానికి. అలాంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని రకరకాల న్యూస్లు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఆ టైంలో ఈ సినిమా తూతు లాంటి పేపర్స్ కొన్ని ఉండేవి. ఆ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అంటే బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఆ టైంలో చాలా మంది యాక్టర్స్ డబ్బులు ఇచ్చి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునేవాళ్ళు. బట్ ఎంకేటీ దానికి ఒప్పుకోలేదు. సో దానివల్ల ఈ లక్ష్మీకాంత్కి ఈ ఎంకేటీకి మధ్యలో ఈగో క్లాష్ అయితే జరిగింది. దానివల్ల ఈ లక్ష్మీకాంత్ని చంపేశారు అని చెప్పి ఈ ఎంకేటీని ఇంకొక 2 సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళని కలిపి
జైల్లో వేశారు. ఆ జైలు జీవితాన్ని గడిపిన తర్వాత బయటకు వచ్చేసరికి ఎంకేటీకి ఎక్కువగా సినిమా ఆఫర్స్ అయితే రాలేదు ఈ ఎలిగేషన్స్ వల్ల. అప్పుడు దాకా ఒప్పుకున్న ఒక 5-6 సినిమాల్ని ఆయన కంప్లీట్ చేసేసారు. చేసిన తర్వాత ఇంకా ఆయన పూర్తిగా డివోషనల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయారు. టెంపుల్స్లోకి వెళ్ళి పాటలు పాడడం, ఇంకా పూర్తిగా డివోషన్లో మునిగిపోయారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆయన హెల్త్ని ఆయన చూసుకుంటానికి చిల్లి గవ్వ కూడా లేకుండా మిగిలిపోయారంట. అంత పెద్ద సూపర్ స్టార్. ఆయన లాస్ట్ స్టేజ్లో సివియర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఉంటే ఒక పర్సన్ వచ్చి ఆయుర్వేద మందు ఏదో ఇచ్చారంట ఆయన, తగ్గిపోతుంది అని చెప్పి. ఆ మందు వేసుకున్న తర్వాత ఇంకా సివియర్గా అయిపోయి హాస్పిటలైజ్ అయ్యి ఒక వారంలో ఆయన చనిపోయారంట. అయితే అప్పుడు దాకా జనాలు ఎవరు అతన్ని పట్టించుకోలేదు. కేసు తర్వాత నుంచి అతను చనిపోయేదాకా జనాలు ఎవరు అతను సూపర్ స్టార్ ఇలా పట్టించుకోవడం మానేశారు. కానీ ఎప్పుడైతే ఎంకేటీ గారు చనిపోయారు అసలు జనాలు బీభత్సంగా వచ్చారనమాట. అంటే మనం ఎన్టీఆర్ గారిది, వైఎస్ఆర్ గారిది చూసాం కదా చనిపోయినప్పుడు యాత్ర ఎలా జరిగిందో, అంతకన్నా గ్రాండ్గా జరిగిందంట ఈయన చనిపోయినప్పుడు అంతిమ యాత్ర. సో సౌత్ ఇండియన్ సినిమాలో పర్టికులర్లీ తమిళ సినిమాలో త్యాగరాజ్ భగవతార్ గారి పేరు అయితే చరిత్రలో నిలిచిపోతుంది. సో ఈ స్టోరీని కాంతా సినిమాకి ఎలా లింక్ చేశారు అని చెప్పుకునే ముందు కాంతా సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ ఒకసారి చెప్పుకుందాం. డీక్యూ గారి పేరు టీకే మహాదేవన్, టీకేఎం. ఎంటీకేని రివర్స్ చేస్తే టీకేఎం. భాగ్యశ్రీ బోర్సే గారి పేరు కుమారి. సముద్రకరి గారిని వీరు అయ్యా అని సంబోధిస్తున్నారు, అసలు పేరు ఏంటో మనకి తెలియదు. అండ్ రానా గారి పేరు ఇన్స్పెక్టర్ ఫిలిప్. వీళ్ళైతే డైరెక్ట్గా త్యాగరాజ్ భగవతార్ స్టోరీ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పట్లేదు, కానీ ఆ టైంలో ఉన్న మల్టిపుల్ పర్సనాలిటీస్ని ఇన్స్పైర్ అయ్యామని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్లో అయితే డైరెక్టర్ గారు అయితే చెప్పారు. The reason for 1950s was all these stalwarts. I'm not going to name them, but the grand life that they lived, right? So it's basically the colorful life that was led by people who, when they were making black and white films. So that's it. There is no one person. You will have to watch the film, and you will there are a lot of nuggets. You will see this is like someone. So I had a lot of joy hearing these stories, and we tried to sprinkle some of them in the film. అండ్ రానా గారు కూడా ఆ టైంలో వచ్చే గాసిప్స్, న్యూస్లు పెద్దగా ఎవరికి తెలియదు. సో కొంతమందికి తెలిసిన ఆ న్యూస్ని బేస్ చేసుకొని ఒక ఫిక్షనలైజ్గా ఈ స్టోరీ అయితే తీసామని చెప్పారు. తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా తెలుగు హీరో ఎవరన్నా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. అంటే ఇప్పుడు నా చిన్న వయసు నుంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. సో కుమారి క్యారెక్టర్ కి టీకేఎం కి రిలేషన్ ఉన్నట్టయితే మనకి టీజర్ అండ్ ట్రైలర్ లో కనిపిస్తుంది. దాని గురించి ఫ్యాబ్రికేటెడ్ గా ఒక న్యూస్ రిపోర్టర్ అయితే ఆ న్యూస్ పేపర్ లో ప్రచురించి ఉండొచ్చు. అండ్ ఆ న్యూస్ రిపోర్టర్ అండ్ సముద్రకని గారు వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అంటే ట్రైలర్ లో ఒక షాట్ లో న్యూస్ పేపర్ లో చూపిస్తారు కదా శాంతా సినిమా గురించి. సముద్రకని గారు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కుమారి గారు యాక్ట్ చేస్తున్నారు, టీకేఎం హీరో. ఆ టైంలో ఈ రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. ఆ రూమర్ స్ప్రెడ్ అవడం వల్ల సినిమాకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి సముద్రకని గారు ఫీల్ అయి ఉండొచ్చు. అండ్ దాని వల్ల సినిమా ఆపేద్దాం అనుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ చూస్తే టీకే మాత్రం ఆ న్యూస్ ని కొంచెం కూడా ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టి నేనేది చెప్తే అదే జనాలు నమ్ముతారని ఒక స్పెక్యులేషన్ లో ఉండొచ్చు. సో ఆ న్యూస్ని అయితే హీరో పట్టించుకోడు. అండ్ అది సముద్రకని గారికి నచ్చదు. సినిమా బలవంతంగా ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటే టీకేఎం తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, స్టార్ ఇమేజ్ని వాడి ఆ స్టోరీనే కొంచెం మార్చి, అంటే క్లైమాక్స్ మార్చారు అది ఇది చెప్పుకున్నారు కదా. సో అలా స్టోరీని అయితే కొంచెం మార్చి శాంత అనే సినిమాని మళ్ళీ కాంతా అని చెప్పి కొత్తగా రిజిస్టర్ చేసుకొని ఆయన డైరెక్షన్లోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ భాగ్యశ్రీ బోర్సే గారికి ఈయనకి ఒక సాఫ్ట్ రిలేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన హీరోయిన్గా ఒప్పించి ఉండొచ్చు. ఈ సినిమాని ఆపడానికి సముద్రకాని గారు అయితే ట్రై చేస్తూ ఉండొచ్చు. ఈ రివర్స్లో జరిగింది కాబట్టి ఆ ప్రెస్ రిపోర్టర్కి అండ్ టీఎంకేకి కొంచెం ఈగో క్లాషెస్ ఉండొచ్చు. ఎలా అయితే సముద్రకాని గారితో ఉందో ఆ రిపోర్టర్తో కూడా ఉండొచ్చు. ఒకానొక స్టేజ్లో కొంచెం సివియర్ అయిపోయి టీఎంకే గారు అయితే ఆ రిపోర్టర్ని చంపేసి ఉండొచ్చు. ఆ స్టేజ్లో మనకి ఇన్స్పెక్టర్ ఫిలిప్ అయితే ఎంటర్ అవుతారనమాట, రానా గారు. సో ఇది ట్రైలర్ చూసి ఈ స్టోరీని లింక్ చేసుకొని నాకు అనిపించిన స్టోరీ అనమాట. ఈ అల్లిన స్టోరీయే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ సినిమాలో చూస్తే ఇంకా డీప్ ఎమోషన్స్, డీపర్ లాజిక్స్ అయితే ఉండేలా కనిపిస్తున్నాయి. అండ్ సినిమాటోగ్రఫర్ కూడా మహానటికి వర్క్ చేసిన అతనే దీనికి కూడా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ వైబ్స్ అయితే ఉన్నాయి. అది డైరెక్ట్ బయోపిక్, ఇది కొంచెం ఇండైరెక్ట్ బయోపిక్ అని ఎందుకు చెప్తున్నారు అంటే,
డైరెక్ట్గా త్యాగరాజ్ భగవతార్ గారి స్టోరీ మీద బేస్ చేసుకుంటున్నాం అని చెప్పకపోవచ్చు. బికాస్ దుల్కర్ క్యారెక్టర్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో తమిళ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గురించి సినిమా తీస్తున్నాం అని చెప్పి ఎక్కడైనా ఓవర్ బోట్ వెళ్ళినట్టు అనిపిస్తే గొడవలు అవుతాయి అనుకోవచ్చు. సో వాళ్ళు ఇంటెన్షనల్గానే ఇది ఫిక్షనల్ అని చెప్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళైతే ఈ స్టోరీ మీద బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారని అయితే నా గట్టి నమ్మకం. సినిమా అయితే November 14th అయితే రిలీజ్ అవుతుంది. అదే రోజు శివ 4K రిలీజ్ అవుతుంది. బట్ దేని ఆడియన్స్ దానికి ఉంటారు. ఇంకా November 14th వేరే సినిమాలు ఏవైనా ఉండొచ్చు. బట్ నాకైతే స్ట్రాంగ్ బజ్ అయితే కాంతా సినిమా మీదే ఉంది. నేనైతే ఈగర్గా ఉన్నాను ఈ సినిమా చూడడానికి. అండ్ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ ఇదంతా అంటే ఆ టైంలో నాటకాల నుంచి వచ్చిన యాక్టర్స్ కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి కొంచెం ఓవర్ ఎమోటింగ్ లాగా ఓవర్ యాక్షన్ లాగా అనిపించవచ్చు. కానీ ఆ టైంలో సినిమాలన్నీ అలాగే ఉండేవి కాబట్టి చాలా న్యాచురల్గా చేశారనిపించింది. అండ్ రానా గారు కూడా సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. బట్ ఆయన ఒక రోల్ తీసుకున్నారు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటేనే తీసుకుంటారు. సో నేనైతే చూడడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. నాకు తెలిసి ఇంత క్లియర్గా ఏ వీడియోలో చెప్పలేదు అనుకుంటున్నాను. నేను చెప్పిన కథ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమాటిక్స్ బై PM. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక చిన్న సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చుంటే లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.